పట్టుపల్లి అందవెల్లి బ్రిడ్జు ప్రస్తుతానికి దుమారంగా మారింది. రాజకీయ పరంగా ఇటు బీజేపీ నాయకులు ధర్నాలు నిరసన చేస్తుంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పని చేపిస్తున్నాం అయినప్పటికీ నిరసనలు వ్యక్తం చేయడం ఏంటని చెబుతున్నారు. అసలు దీనికి అనుగుణంగా ప్రజలు ఏమంటున్నారు, ప్రజలు ప్రస్తుతం ఏ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు తెలుసుకుందాం. బ్రదర్, ఏంటి బ్రిడ్జ్ ఎప్పటి నుంచి లేదు మీకు? నాకు ఇది తెలియదు బ్రో, ఇదే ఫస్ట్ టైం వచ్చుడు. కానీ పూర్తయిందా? బండ్లు వెళ్తున్నాయి మరి? ఇప్పుడైతే బైక్లు అయితే వెళ్తున్నాయి కదా. ఇక వెహికల్స్ అంటే పెద్ద వెహికల్స్ ఏం వెళ్తలేవు కానీ బైక్లు అయితే వెళ్తున్నాయి. దానివల్ల కొంచెం సపరే అవుతున్నారు. ఎక్కడ మీది? మాది కౌటల్ సైడ్. ఇటు ఎప్పుడో నచ్చరా అంతకుముందు? ఇటు మా బావ వాళ్ళ ఇల్లు ఉంది అయితే, సో మా అల్లుడిని జాయిన్ చేసేది అయితే వెళ్తున్నా. ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు బ్రిడ్జ్ పైనుండి ఉండేనా? లేకుండే. ఎట్లా నడుస్తుండే మరి? కింది నుంచి ఉండే దారి. ఇప్పుడు పని పూర్తి దగ్గర పడ్డట్టే, మరి ఏంటి పరిస్థితి? ఏం చెప్పబోతున్నారు మీ బావ? మీ బావ వాళ్ళు ఏం చెప్తున్నారు దీని గురించి? తెలియదు అది. ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నా? ఫస్ట్ టైం ఏం లేదు, 2-3 టైమ్స్ వచ్చినా కానీ కింది నుంచి వెళ్ళిపోయినా. ఇది పరిస్థితి. అంతకుముందు కింది నుంచి పోయిన పరిస్థితి. తాత్కాలిక రోడ్ను నిర్మించారు, ఆ రోడ్డు ప్రకారమే వెళ్ళామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మన కొంతమందితోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం జరిగింది, ఎట్లుంది అసలు? సార్, ఇది ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది? పోయిన సంవత్సరం 2-3 సంవత్సరం ఉంది ఇదే ప్రాబ్లం ఉన్నది. మీరు ఇక్కడే ఉంటారా? నేను కాకినాడ ఉంటా, భీమిని మండలంలో ప్రాక్టీస్ చేస్తాను, మెడికల్ ప్రాక్టీస్. ఏంటి మరి పరిస్థితి ఏంది? దగ్గర పడ్డట్టేనా పని? ఇంకా నిన్ననే అది ఇరిగిపోయింది, బాగా వచ్చి ఇలా ఇది సక్సెస్ అయింది అట కదా, మట్టి వచ్చింది, ఇప్పుడే వస్తున్నాను సార్. ఏంటి స్కూల్ పిల్లలకు ఇప్పుడు ఆ తాత్కాలికంగా రోడ్డు వంతెన కట్ అయింది కదా, ఏంటి పరిస్థితి? ఈ స్కూల్ పిల్లలు ఇక్కడ బండి ఆపి మళ్ళీ దించి అవతల మళ్ళీ బండి పెట్టి వెళ్ళిపోతారు. ఎట్లా పోతుండే వాళ్ళు? అంతకుముందు బస్ అక్కడ పెట్టింది చూడు, ఆ బస్ అక్కడ ఉంటుంది, ఇంకా బస్ వచ్చి ఇక్కడ ఆపి పిల్లలు తీసుకెళ్తారు. అట్లా అంటే ఇట్లా లోపల నుంచి దాటంగా ఎట్లా మరి? బాగా ఇబ్బంది ఉండే. ఇంతకుముందు అది వడ మీద తీసుకెళ్ళిండ్రు అన్నారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఇటు చిన్న తెప్పలపైన దాటించే పరిస్థితి ఉండే అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇంకొంతమందితో మాట్లాడిద్దాం. తమ్ముడు ఎక్కడ? బీబ్రా. ఏంటి ఈ బ్రిడ్జ్ ఎప్పుడైంది? తెలియదు. ఇటు ఎప్పుడు రాలేను? వచ్చినా అంతకుముందు ఉండేనా? లేకుండే. ఇప్పుడు ఇక జనాలకు ఇబ్బంది అవుతుందని చేస్తున్నారు. అంతకుముందు కింది నుండి ఉండేనా? కింది నుంచి ఉండే మట్టి రోడ్. ఇప్పుడు మట్టి రోడ్ కొట్టుకుపోయింది. మరి స్కూల్ పిల్లలకి ఇబ్బంది కాలేదా నిన్నటి వరకు? చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు బ్రిడ్జ్ అయింది కదా ఇది, ఇక దీని ద్వారా వెళ్తారు అనుకుంటా. ఈ పూర్తి అయినట్టేనా బ్రిడ్జ్? అవుతుంది కదా. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది తెలియదు. ఇది పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే దీన్ని 90% పనులు పూర్తయినాయి. కొద్దిగా అప్రోచ్ రోడ్ మాత్రమే వేయవలసి ఉంది. ఈ అప్రోచ్ రోడ్డుకు సంబంధించి కొంత ఇది ఉంది. ఒకసారి ఈ రెగ్యులర్గా ఇటు నుంచి వెళ్ళే వ్యక్తితో మాట్లాడిద్దాం. ఏంటి ఈ బ్రిడ్జ్ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉన్నది? 2021 నుంచి ఉన్నది సార్. 2021 ఇప్పటి వరకు 2024 వరకు ఇదే స్లోగా పని సార్. ఇట్లనే తాత్పరం మెల్లగా నడుచుడు, కొంచెం అక్కడ కాకపోవడం. బోడపల్లి మాకు చెట్లకు మస్తు ఇబ్బంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పడవ మీద వెళ్ళాం, అదే ఇబ్బందికరమైన సార్. ఎట్లా దయచేసి పిల్లలు స్కూల్కి పోవాలంటే ఏంటి పరిస్థితి? ఘోరమైన పరిస్థితి సార్. లోపలికి వెళ్ళి వాళ్ళని పడవ మీద దండి ఇబ్బంది ఉంది సార్, బాగా ఇబ్బంది. పడవ మీద పోకడ పిల్లలు పోకటకు రాకడం బాగా చాలా ఇబ్బందికరమైన సార్. ఒకరోజు పోతే ఒకరోజు పోకట్లేదు. ఇప్పుడు ఏంటి మరి పని దగ్గర పడ్డది, ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి? ఇప్పుడు ఇంకా సార్ ఇంకా పని కరెక్ట్ ఇంకా మొత్తం కాలేదు సార్. ఇంకా దయచేసి ఎట్లా చేయాలని మనకి ప్రధాన సమస్యనా మీ ఊరికి? ప్రధాన సమస్య మా ఊరికి బాగా ఎన్ని గ్రామాలకు ఇది కనెక్టివిటీ? 52 గ్రామాలు సార్. ఇది గ్రామాలు ఉన్నాయి, స్కూల్ పిల్లగాళ్ళు బాగా చేన్లు ఉన్నాయి. ఎక్కడుందన్న ఎక్కడేమున్నది? ఇది పనే చేస్తలేడు. ముగ్గురు నలుగురు ఇదే పని. పట్టించుకునేటో లేదు. ఇన్ని రోజులు చేసి ఇప్పుడు పనే చేస్తలేడు. ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతున్నది చేనికి పోతామంటే. ఇది అన్న
పిల్లగాళ్ళకి ఇప్పుడు మాకు బాధ అవుతుంది నిజంగా. ఇది పరిస్థితి. పిల్లలకు ప్రధానంగా ఇబ్బంది అవుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కనెక్టివిటీ రోడ్కు సంబంధించి 90% వర్క్ పూర్తయింది. ఈరోజు ఆ పని కూడా పూర్తి చేస్తామని R&B అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చొరవ తీసుకోవడాన్ని చెబుతున్న పరిస్థితి. గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కూడా దీనిపై పూర్తిగా కొంతమేరకు పని పూర్తయ్యే విధంగా చూడాలని చెప్పారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే అప్రోచ్ రోడ్డుకు సంబంధించి కనెక్టివిటీకి సంబంధించి వర్క్ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా 2021లో అప్పటి భారీ వర్షాల కారణంగా ఈ వంతెన ఒక పక్క వంగిన విషయం తెలిసిందే. అయితే వంగిన అనంతరం దీన్ని పడగొట్టారు. పడగొట్టిన తర్వాత ప్రధానంగా అప్పుడున్న ప్రధాన పార్టీలు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు బీజేపీ పార్టీ కూడా ఆందోళన చేసిన పరిస్థితి. ఆందోళన చేసిన అనంతరం వెంటనే అప్పటి ప్రభుత్వం మొదలుపెట్టిన పరిస్థితి కనబడింది. అయితే అది తుది దశకు చేరింది. నిన్న వర్షం కారణంగా ప్రధానంగా తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్న పరిస్థితి. దీనికి గాను వెంటనే పని పూర్తి చేయాలి, నత్తనడకన పనులు జరుగుతున్నాయని ఇక్కడ సిర్పూర్ స్థానిక ఎమ్మెల్యే ఇటు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడింది. వెంటనే ఒకవేళ కనుక కాకపోతే ఇక్కడ నుంచి లేచేదే లేదని టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి అయితే కనబడింది. ఆ పనులు కూడా చివరి దశకి చేరాయి. ఇంకో 2 నుంచి 3 గంటల్లో పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉందని అయితే ఏ పనులు చేద్దామన్నా కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. పంచాయతీరాజ్లో ఇప్పటి వరకు ₹1 రాలేదు. NRGS కేంద్ర నిధులతోటి కొంచెం డెవలప్మెంట్ చేద్దామనుకుంటే ఆ నిధులకు కూడా ఇవాళ వీళ్ళు టెక్నికల్ రీజన్స్ వలన వాళ్ళకి నిధులు రాలేని పరిస్థితి. కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఈ 8 నెలల్లో ₹8 కూడా వాళ్ళకి ఏదైనా గ్రాంట్ కింద రాలేదు. స్పెషల్ గ్రాంట్ TUFIDC కింద రాలేదు, ఏమైనా ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు, కామన్ గుడ్ ఫండ్ కింద ఎక్కడ కూడా నిధులు వచ్చిన పాపాన పోలేదు. మొత్తం మా పరిస్థితి ఇట్లా ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్లే ఉంది. కేవలం కొన్ని నియోజకవర్గాల్లో సెలెక్టివ్ మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళు ఖజానా నుంచి కొంచెం డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంతవరకు వాళ్ళు ఇక్కడ కాంట్రాక్టర్ చెల్లింపు చేసి ఇంకో దగ్గర పనులు చేయించుకోవడమా అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతున్నారు. మిగతా చోట్ల ఎక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 39 మంది బీఆర్ఎస్ ఉన్నారు, 8 మంది బీజేపీ ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో చిల్లి గవ్వ పని కూడా జరగలేదు. వెనుకబడ్డ ప్రాంతాలను ఇంకా వెనక్కి నెట్టేసే కార్యక్రమం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆయన ఏ కొత్త పని మొదలు పెట్టాలన్నా కొడంగల్లో ఆయన మొదలు పెట్టుకుంటాడు, మధురలో ఉప ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధి గాలికి వదిలేసినారు. మేము అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని లేవనెత్తాం. ఒక హౌస్ కమిటీ వేయాలి, అన్ని అఖిల పక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల తోటి ఒక కమిటీ వేసి మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అధ్యయనం జరగాలి, వాటికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తాం. కొడంగల్కి ఎందుకండి నిధులు? ముఖ్యమంత్రి గారే ఉండగా ఆయన చూసుకుంటాడు కదా. నిధులన్నీ కావాల్సిన సిర్పూర్ నియోజకవర్గం, కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాకు. ఇక్కడ నిధులు కేటాయించకుండా మా మీద వివక్ష చూపించి వేరే ప్రాంతానికి నిధులు కేటాయిస్తా అంటే చూస్తూ ఊరుకుంటాం. వీరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు? ఈ బ్రిడ్జిలు వేస్తాం, రోడ్లు వేస్తాం, బోరింగ్లు వేస్తామని ఏమైనా ఎందుకు చేయలేదు? మీ అభ్యర్థి ఓడిపోగానే మీరు పలాయనం చిత్తగించారా? మరి మీ రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉన్నది కదా. మరి 5 ఏళ్ళు ఇట్లనే పరిస్థితి ఉంటే ఈ ప్రాంత ప్రజలు ఆగమైపోరు. ఈ విషయాల మీద కేసీఆర్ కూడా దుర్మార్గుడే ఉండే, కానీ ఇంత వివక్ష లేకుండే. అంతకన్నా ముందు ఉన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానివ్వండి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా నిధులు కేటాయించేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పెట్టిన ప్రతిపాదనలన్నీ ఆమోదించేవాళ్ళు. ఈయనకు పెద్ద మనసే లేకపోయా. మా మీద కక్ష కట్టి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తా అంటే చూస్తూ ఊరుకోం. తప్పకుండా ఈ విషయాన్ని ఎత్తిచాడుతాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించాలండి? మేము కూడా పైనుంచి నిధులు ఆపేస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? జోలబట్టుకొని అడుక్కోవాలన్నా ఆ పరిస్థితి కూడా దాపురిస్తుంది. మీరు ఇటు లాగితే మేము అట్లా ఆగడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ విషయాల మీద నిన్న భట్టి విక్రమార్క కూడా చెప్పిండు, అంటే జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి, ఇట్లా కేటాయించలేదు, మాకు కేంద్రం సహకరిస్తలేరని ఇండైరెక్ట్గా చెప్పారు. మీరు దామాషా పద్ధతిలో నిధులు రావాలని మీరు కోరుకుంటున్నారు. అదే దామాషా పద్ధతి కింద మాకు కూడా నిధులు రావాలని మేము కోరుతున్నాం. మీరు డిమాండ్ చేసే దాంట్లో సహేతుకత ఉంటే మేము డిమాండ్ చేసే దాంట్లో కూడా సహేతుకత ఉంది. కాబట్టి ఈ వివక్ష తగదు. కాబట్టి తప్పకుండా ఈ విషయాల మీద పూర్తి అవగాహనతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మారుమూల ప్రాంతాల అభివృద్ధికి అన్ని పార్టీలు
కంకణం కట్టుకోవాలి, అందరు ప్రజాప్రతినిధులు ఒక్కతాటి మీదకి రావాలి. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాలు లేవనెత్తుతాం. వెంటనే ఈ బ్రిడ్జు 52 పైచులకు గ్రామాల పరిస్థితి కనెక్టివిటీ లేక ఇబ్బంది ఉంది అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంది, ఎట్లా చూడొచ్చు, ఏం చేయబోతున్నారు రేపు? 52 గ్రామాల ప్రజలు గత 2 సంవత్సరాలుగా వర్షాకాలంలో 6 నెలలు ఇదే పరిస్థితి. వీళ్ళ కనెక్టివిటీ లేక ఇక్కడ నాటుపడవల్లో దాటిన పరిస్థితి, లేకపోతే అట్లా బెల్లంపల్లి మీదుగా తిరిగి రావాల్సిన పరిస్థితి, ఇట్లా లేకపోతే పెంచుకల్పేట మీదుగా తిరిగి రావాల్సిన పరిస్థితి. పెంచుకల్పేట వద్ద బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి అప్రోచ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయకపోతే 2 సంవత్సరాల క్రితం మేము అట్లా అక్కడనే ఇట్లా నిరాహార దీక్ష చేస్తేనే అక్కడ అప్రోచ్ రోడ్ నిర్మాణం పూర్తయింది. ఇవాళ మేము నిరాహార దీక్ష చేస్తేనే అధికారంలో ఉన్నా కూడా ఈ అప్రోచ్ రోడ్ నిర్మాణం పూర్తి కావస్తుంది. అంటే ఉద్యమం చేయండి ఏది అయ్యే పరిస్థితి లేదు. అసలు ప్రభుత్వానికి తోదికంగా ఒక కార్యాచరణ లేదు. ఈ సమస్యల పరిష్కారం మీద వాళ్ళకు ఆలోచన లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ పక్కన పెట్టాలి. ఫస్టు అభివృద్ధి కూడా ముఖ్యమే, సంక్షేమం ముఖ్యము. మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము, మహిళలకు 2500 ఇస్తామని అంటే అడగబోతున్నా. మీరేమో ఎక్కడ నిధులు లేవు, కలెక్టరేట్లలో నిధులు లేవు, ప్రభుత్వం దగ్గర కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది, ముగ్గురే చేస్తున్నారు. ఇప్పుడేమో రుణమాఫీ ద్వారా 2 నెలల్లో 30,000 పైచిలకు కోట్ల డబ్బులతో రుణమాఫీ చేస్తున్నాం. ఎట్లా చూడొచ్చు, అసలు ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది స్టేట్లో? మా ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఆ 40,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాడు అనేది ఆయన చెప్పాలి. మాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో ఏవైతే ల్యాండ్ బ్యాంక్లో ఉన్న భూములన్నీ అమ్మేసి ఆ భూముల వచ్చిన ఆదాయంతో ఈ చెల్లింపులు చేద్దామనే ఆలోచన ఉన్నది. సరే, సంక్షేమం ఒక ఎత్తు అయితే అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి సంక్షేమం హ్యాండ్ బై హ్యాండ్ రెండు జరిగితేనే 50-50%, 60-40% రేషియోలో జరిగితేనే కానీ ప్రజలు హర్షించారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసినాం, అక్కడ అభివృద్ధిని పూర్తిగా గాలి వదిలేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం మీద బొచ్చడి డబ్బులు ఖర్చు పెట్టినా ఇవాళ మళ్ళీ అధికారం ఇవ్వలే. ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలు చాలా ఆలోచిస్తారు. పిచ్చి పిచ్చిగా చేష్టలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు. నువ్వు కేవలం రుణమాఫీ ఇచ్చినంత మాత్రాన్ని నేను మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారంటే నమ్మకం లేదు. నువ్వు అభివృద్ధిని ఈ మన సంక్షేమాన్ని రెండింటిని పట్టించుకున్నప్పుడే మీ పాలన మీద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లింది. మీరు చూడండి, మొన్నటి ఎన్నికల్లో 36% ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. టీఆర్ఎస్ 16% పడిపోయింది. బొటాబొటీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు గెలిచింది. కాబట్టి దీని మీద తప్పకుండా వాళ్ళు ఆలోచన చేయాలి. ఇవాళ కాంగ్రెస్ హైకమాండే వారి మీద ఒక కమిటీ వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, ఎందుకు తక్కువ సీట్లు వచ్చినాయని. ఇక మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీ పెర్ఫార్మెన్స్ ఎట్లున్నది అనేది మీ అధినాయకత్వమే చెప్తాను, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి 3 మెన్ కమిటీ వేసి ఇవాళ రాష్ట్రాన్ని పంపిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పుకోవాలి. ఈ విషయాలన్నీ అసెంబ్లీలో లేవనెత్తాం. నేను మా నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతున్నా, రాబోయే 15 రోజులు మనకు ఇంకా 5వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలైతాయి. ఇవన్నీ విషయాల మీద మేము మాట్లాడతాం. తప్పకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం, వీడియోలు చూపిస్తాం. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా మేము వారికి దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. వెనుకబడ్డ ప్రాంతాలు ఇంకా వెనక్కి నెట్టేయబడతా ఉంటే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. వారందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేస్తాం, దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం. తప్పకుండా ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, లోతట్టు ప్రాంతాలు అంటే అందవెల్లి బ్రిడ్జు ఒక ఎగ్జిట్కి వచ్చింది, ప్రభుత్వం మేము చేస్తున్నామని చెప్తాం. లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంది, అసలు వర్షాకాలం రేపు నుంచి స్టార్ట్ కాబోతుంది, ఏం చేయబోతున్నారు, దీని మీద సిరిపూర్ ఎమ్మెల్యే కార్యాచరణ ఏ విధంగా? తప్పకుండా ఈ 15 రోజులు మేము అన్ని లోతట్టు ప్రాంతాలన్నీ తిరిగి అన్ని సమస్యల మీద పూర్తిగా ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నాకు రావాల్సిన, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నాకు రావాల్సిన ఎమ్మెల్యే నిధులే వాళ్ళు కేటాయించాలి. నాకే కాదు, మొత్తం రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి రాలేదు. ఇప్పుడు డబ్బులు లేకుండా పనులు ఎట్లయితాయండి? ప్రభుత్వం ఒక ఖజానేమో అధికార పక్షం లేకపోతే ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నది. మేము ప్రతిపాదనలు పెడతాం, ప్రభుత్వాన్ని అడుగుతాం, కానీ మంజూరు చేయాల్సిన బాధ్యత వాళ్ళది. కాబట్టి ఈ రాబోయే 15 రోజులు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, దహగాం కానివ్వండి, పెంచుకల్పేట కానివ్వండి, బెజ్జూరు కానివ్వండి, అటు కౌటాల, సిర్పూరు, కాగజ్నగర్ మండలంలోని పెద్దవాగు పరివాహక ప్రాంతాలన్నింటిలో చుట్టి వస్తాం, ప్రజలందరినీ ఆలోచింపజేస్తాం. ఇట్లా ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తుంది అనే విషయాన్ని ఎలుగెత్తి చాటుతాం. సోషల్ మీడియాను కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటాం. తప్పకుండా ప్రభుత్వ విధానాన్ని అసెంబ్లీ సాక్షిగా కూడా ఎండగడతాం, బయట కూడా ఎండగడతాం. ఇవాళ రోడ్డు మీద గల్లీలో కూడా మీ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇచ్చిన పిలుపుకు భయపడి ఇవాళ మంత్రి గారు
ఇవాళ కలెక్టర్ గారిని పురమాయిస్తే కలెక్టర్ గారు ఇవాళ ఆర్ఎండ్బి అధికారులను పురమాయిస్తే ఈ మాత్రం పనులు చేస్తున్నారు. అంటే ప్రతిదానికి మేము గిల్లి కజ్జాలు పెట్టుకోవాలి, లేకపోతే కొట్లాడాలనే ఆలోచన వాళ్ళు చేస్తే దానికి కూడా మేము సిద్ధం. ఈ కొట్లాడే ఈ స్థాయికి వచ్చినాం. ఇంకా మీరు కొట్లాడమని అంటే తప్పకుండా కొట్లాడడానికి మేము సిద్ధం ఉన్నాం. చివరిగా ఒక విషయం చెప్పండి అన్న, నిన్న ఇటీవల మీరు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిండ్రు, ఏ అంశం మీద కలిసిండ్రు? మీకేమైనా పార్టీ విషయంలో కలిసిండ్రా, ఇతరత్ర లేకంటే మీకు కూడా అంటే చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీలో చేరుతున్న పరిస్థితి, మీరు ఎందుకు కలిసినట్టు, ఏంది ప్రధాన ఉద్దేశం? నేను ముదోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఇద్దరం కలిసి నేను పాయల్ శంకర్ గారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మేమిద్దరం ముఖ్యమంత్రి గారి సచివాలయంలో సెక్రటేరియట్లో వాళ్ళ ఛాంబర్కి పోయినాం. నేను ప్రధానంగా అదే రోజు పొద్దున మా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళని కూడా కలిసి వాళ్ళకు కూడా చెప్పినాం. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రత్యేకించి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పోడు భూముల సమస్య ఉన్నది. పోడు రైతుల సమస్య చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గతంలో మీరు హామీ ఇచ్చారు పోడు రైతుల జోలికి పోమని. ఫారెస్ట్ అధికారులు ఎవరు కూడా పోడు రైతులను ఇబ్బంది పెట్టారని మాకు మాట ఇచ్చారు ఎలక్షన్ సాక్షిగా. కాబట్టి దాన్ని నిలబెట్టుకోమని పీసీఎఫ్ గారికి చెప్పడం జరిగింది, మంత్రి గారికి చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా అడిగితే వారు ఇవ్వడం జరిగింది. వారికి పోయినప్పుడు అదే చెప్పినాం, మీరు ఈ కొత్తగా ప్లాంటేషన్ డ్రైవ్ పేరిట పోడు రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని చెప్తే వెంటనే ఆ ఓఎస్డీ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసే ఓఎస్డీ గారు ఉంటారో చంద్రశేఖర్ గారు, వారిని పిలవడం జరిగింది. చెప్పారు మేము కొత్తగా ఎక్కడ ప్లాంటేషన్ డ్రైవ్ పెడతలేము, ఎవరు రైతులను ఇబ్బంది పెట్టద్దని ఓవరాల్ ఆర్డర్స్ మా ముందే ఇచ్చారు. సో దానికోసమని కలిసినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి అధికార పార్టీకి చెందిన వారైనా మాకు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఆయనే ముఖ్యమంత్రి. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికి ఒక్క ఓటు ఎక్కువ వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రభుత్వం వారు ఏర్పాటు చేయాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి ఆయనే, మాకు సపరేట్గా వేరే ముఖ్యమంత్రి ఎవరు లేరు. కాబట్టి ఆయనను తప్పకుండా అడుగుతాం. ఇప్పుడు ఆయన కేవలం ఒక పార్టీ ప్రతినిధి కాదు, ప్రభుత్వ అధినేత, రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత ఆయనను తప్పకుండా మేము ఆ విషయాల మీద ఆయన చెప్పకపోతే ఆయనకి ఎట్లా తెలుస్తుందండి? పోయినాం, చెప్పినాం, ఆయన మాకు మాట ఇచ్చిండు. దానికి అనుగుణంగా ఫారెస్ట్ అధికారులను కూడా ఇక్కడ అనునయించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా పోడు రైతులకు కూడా న్యాయం చేస్తాం. ఇది పరిస్థితి. ప్రధానంగా అందవెల్లి బ్రిడ్జ్ సమస్య పూర్తయ్యేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ముఖ్యమంత్రిని కలిసినాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఈ సమస్యలపై స్పందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు 52 గ్రామాలతో పాటు లోతట్టు ప్రాంతాలను కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై అనంతరం మేము ఆ ప్రాజెక్టు తయారు చేసి ప్రభుత్వం దగ్గర ఒక నివేదిక పెడతాం. వెంటనే ఒకవేళ కనుక ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తప్పది, ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. సమస్యలు పరిష్కరించేంత వరకు బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా సంఘటితమై ముందుకు పోతామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.